నమస్తే క్లూటోడి న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ నియోజకవర్గ పోచారం మున్సిపల్ పరిధిలోని యనంపేట శ్రీ గోదా రంగనాథ స్వామి సహిత శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి తోటకూర వజేష్ యాదవ్, మేడ్చల్ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి ఎల్ భాగ్యలక్ష్మి, ఆలయ కమిటీ చైర్మన్ మంజుల శ్రీశైలం, ఆలయ ధర్మకర్తలు నల్లరాల శ్రీలత సత్యనారాయణ మరియు రెడ్డి పూలగోని శ్రీకాంత్ గౌడ్, పుత్తెపు పోషెట్టి నునావత్ నాగార్జున, పోచారం మున్సిపల్ మాజీ పాలకవర్గ సభ్యులు మాజీ కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గట్కేసర్ మండల సొసైటీ బ్యాంక్ చైర్మన్ సింగిరెడ్డి రామ్రెడ్డి, గట్కేసర్ మండలంలో అధ్యక్షులు కర్రే రాజేష్, పోచారం మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ పొలగోని రాజేష్ గౌడ్ మరియు ప్రభాకర్ గౌడ్, పుత్తెపు శ్రీహరి, ఆకుల క్రాంతి కుమార్, సోనాఘోష్, ఓలేటి శ్రీనివాస్, అజయ్, శిరీష, ఓలేటి శ్రీనివాస్, విజయ్ ప్రసన్న, లక్ష్మీదాస్, ఉమేష్, ఉషా కిరణ్, ఆలయ క్లర్క్ గంగుల మనీషా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటికల కృష్ణారెడ్డి, యజ్ఞ ఆచార్యులు ఆరుట్ల ప్రేమ్ కుమార్ ఆచార్యులు, ఆలయ అర్చకులు చందన్ సాహు, గట్టు రఘురాం చక్రవర్తులు, గౌతమాచార్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోచారం మున్సిపాలిటీ యమనంపేట గ్రామం నందు వేంచేసినటువంటి గోదా రంగనాథ స్వామి దేవాలయము మరియు శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయములో బ్రహ్మోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు రంగనాథ స్వామి గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణము మరియు భూనీల సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణము అత్యద్భుతంగా జరిగినది. ఇందుకు గాను భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తడకల పందిరి, మంచినీటి సౌకర్యము, అన్నదానము, భక్తులకు విరివిగా ప్రసాదములు అన్ని అందజేస్తున్నాము. దాతల ద్వారా అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు అయినారు. పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తే స్తు ఋషికేశ మహాపురుష పూర్వజ కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. యమనంపేట గ్రామంలో గట్కేసర్ మండలంలో వేంచేసినటువంటి శ్రీ గోదా రంగనాథ స్వామి అలాగే భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి మొదలుకొని వైశాఖ శుద్ధ పౌర్ణమి వరకు చేసే వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు విశేషించి చిత్తా నక్ష సందర్భంగా శ్రీ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా విశేషంగా కళ్యాణం చేయడం జరిగింది. కళ్యాణోత్సవంలో పాల్గొని భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. జై శ్రీమన్నారాయణ. జరిగినటువంటి శ్రీ భూనీలా సమేత గోదా రంగనాథ స్వామి కళ్యాణానికి విచ్చేసినటువంటి గ్రామస్తులు మరి ఇతర గ్రామస్తులు భక్తులు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి మా ఈ గుడి గత 400 ఏళ్ళ చరిత్ర కలిగినట్టు గుడిది 2004లో పునఃప్రారంభించడం జరిగింది. అప్పుడు మా గ్రామస్తులు అందరూ పెద్దలు చిన్నలు అందరూ కలిసి ఐకమత్యంగా 2004లో పునఃప్రారంభించడం జరిగింది. మరి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇదే విధంగా కళ్యాణం జరుపుకుంటున్నాము. మరి అందులో ముఖ్య పాత్ర అయినటువంటి మా గ్రామస్తులందరికీ కూడా ఈ వేదిక నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే గుడితో పాటు మా ఊరు పేరు కూడా పేరు ప్రఖ్యాతలు ముందుకెళ్తున్నాయి. మరి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మాకు రాజకీయ పరంగా మాత్రము మా గుడికి ఎటువంటి సహాయం అందట్లేదు. మరి ఈరోజు వచ్చినటువంటి రాజకీయ నాయకులు వజ్రేశాన యాదవే కానివ్వండి, వచ్చినటువంటి రాజకీయ నాయకులు సీనియర్ నాయకులు అందరూ కూడా మా గుడి తరఫు నుంచి ఒకటే విజ్ఞప్తి, మా గుడికి డెవలప్మెంట్ కావడానికి మీరు 100%గా ఏదైనా ఒక సహాయ సహకారాలు అందించాలి. మళ్ళీ సంవత్సరం వచ్చినప్పుడు మీరు మళ్ళీ మేము ఇన్వైట్ చేస్తాము. ఆ టైం కల్లా మీ పాత్ర అనేది ఇక్కడ 100% మాకు కనబడాలి. మరి గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని నిధులు మా గుడికి అందించి చాలా ఉన్నది ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి. కనీసము వాటర్ ఫెసిలిటీ కూడా కరెక్ట్గా లేదు మా గుడికి. ఇప్పుడు కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము. ఫ్లోరింగే కానివ్వండి, పెయింటింగే కానివ్వండి, మళ్ళీ ఇంకా కూర్చోవడానికి కరెక్ట్గా కుర్చీలు కూడా లేని పరిస్థితి ఉంది మా దగ్గర. కాబట్టి గవర్నమెంట్ కొద్దిగా దీన్ని ఇన్స్టిట్యూట్ చేసుకొని కొన్ని ఫండ్స్ ఇచ్చి మా గుడిని డెవలప్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ లీడర్స్ అందరినీ కూడా కోరుకుంటున్నారు. మరి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మున్సిపాలిటీ యమనంపేట్ గ్రామంలోని శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి ఇంకా శ్రీ
గోదా రంగనాథ స్వామి వారి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈరోజు కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథులుగా శ్రీ జంగయ్య యాదవ్ గారు, ఇంకా హరివర్ధన్ గారు, ఇంకా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, చిన్నలు అందరూ పాల్గొన్నారు. వారి స్వామివారి ఆశీర్వాదం, ఇంకా అమ్మవారి ఆశీర్వాదం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. గ్రామంలో పోచారం మున్సిపాలిటీ ఎమ్నంపేట గ్రామంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర రంగనాయక స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది. ఈ దేవాలయం అతి పురాతనమైనది. మరి 450 సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయాన్ని మరి ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేని టైంలో మరి లీలావతి గారు ఆ రోజు డొనేషన్ చేసి గుడి నిర్మాణం చేపట్టింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 17 సంవత్సరాల క్రితం అమ్మవారు ఏదైతే 17 లక్షల రూపాయలు డొనేషన్ చేసిందో అటు నుంచి మా గ్రామస్తులము మరియు ఇక్కడ ఉండే వివిధ కంపెనీలను మరియు ఎండోమెంట్ స్థానంలో ఎండోమెంట్కి ఒప్పజెప్పి వాళ్ళ ద్వారా డబ్బులు కూడా తీసుకొని ఈ గుడిని దినదిన అభివృద్ధి చెందుతూ ఈ రకంగా ఆ రోజు కళ్యాణోత్సవం అంటే 100 నుంచి 200 మందితోటి మేము కంప్లీట్ చేసుకునే వాళ్ళం. అట్లాంటిది ఈరోజు వేలాది మంది భక్తులు దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. మరి ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఈ ఏరియాలో ఉండే గుడిలలో నంబర్ 1గా ఉండాలని నేను కోరుకుంటూ మరి ఇక్కడ ఉండే కొన్ని అవసరాలను అంటే కొన్ని కన్స్ట్రక్షన్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఇంకా మేము కమిటీ ద్వారా చేస్తాం. ఇప్పుడు చైర్మన్ మా మిసెస్ అయినప్పటికీ యాక్టివ్గా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా భాగ్యలక్ష్మి మేడం కూడా మాకు సహకారం ఉన్నది, ఇంకా కూడా ఉండాలని కోరుకుంటూ ఆలయ అభివృద్ధికి మా గ్రామస్తులుగా నేను మాజీ ఎంపీటీసీగా నాకున్న పరిచయాలతోటి నేను ముందు తీసుకుపోతానని మీ అందరి ద్వారా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. పాకిస్తాన్ అనే ఒక పొరంపోకు ముండా కొడుకులు దేశంపై కన్నేసి వాళ్ళు చేసేది ఏమీ లేదు, కానీ చిన్న చిన్న దుశ్చర్యలు పాల్పడి ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి హిందువా ముస్లిమా ఇంకోట అని చెప్పేసి అడిగి కాల్చి చంపడం, మరి పొడిచి చంపడం దుర్మార్గం. దాని మీద మన భారతీయులు భారత సైన్యం నిజంగా కూడా ఈ 140 కోట్ల మంది ఉమ్మి పడేస్తే కొట్టుకుపోయే పాకిస్తాన్ ఈరోజు చిన్న చిన్న వర్క్లు చేస్తూ ఇబ్బంది పెట్టడం సమంజసమైన కాదు. అవసరమైతే యుద్ధం కనుక జరిగితే ఇక్కడికించి నా వంతుగా అన్ని రకాలుగా సహకరిస్తానని నేను మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్.